అధికారంలో ఉన్న అవకాశం ఉన్న కాలం కలిసి రాకుంటే వృధా ప్రయాసే. అవును, 100% అలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నారు అక్కడి నేతలు. ఒకరిని సంతృప్తి పరిస్తే 10 మంది కోపం పెంచుకునేలా ఉన్నారు. పదవుల రేసులో ఆశావహులు పోటీ పడడంతో ఆ జిల్లా మంత్రులపై ఒత్తిడి పెరుగుతోందిట. ఇంతకీ ఎవరా నేతలు? ఎక్కడిది స్టోరీ? ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అగ్రనాయకులకి ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతోందట. సార్ మా సంగతేంటనే రిమైండర్లు పదే పదే వెంటాడుతున్నాయి వారిని. పార్టీనే నమ్ముకున్నాం, మాకేదైనా పదవి ఇప్పించండన్న విజ్ఞప్తులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 10 ఏళ్లుగా అధికారం కోసం వేచి చూసిన చాలా మంది నాయకులు ఇప్పుడు పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే సహజంగానే కాంగ్రెస్లో ఆశావహులు ఎక్కువగా ఉండడం, రాజకీయంగా పాలనా పరంగా పరిస్థితులు ఇంకా సర్దుబాటు కాకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం పదవుల సర్దుబాటుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతోంది. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి కొన్ని రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఇచ్చినా ఇంకా చాలా మంది పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్పై రోజు రోజుకి ఒత్తిడి పెరిగిపోతోందట. సమయం వచ్చినప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది, కాస్త ఓపిక పట్టండని మంత్రులు, ముఖ్య నేతలు ఇస్తున్న సమాధానాలతో నిరుత్సాహంగా ఉన్నారు సదరు ఆశావహులు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలను చాలా నామినేటెడ్ పదవులు వరించాయి. రాజకీయ సమీకరణాల్లో లేదంటే కీలక నాయకులు ఉన్నారనో ఉమ్మడి జిల్లా నాయకులకి పదవుల్లో ప్రాధాన్యమిచ్చింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా అదే తరహాలో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశతో ఉన్నాయి కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు. ఇక జిల్లా స్థాయిలో ఉండే గ్రంథాలయ సంస్థ చైర్మన్ లాంటి పదవుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కరీంనగర్ శాతవాహన డెవలప్మెంట్ చైర్మన్ పదవి భర్తీ చేసినా ఇంకా డైరెక్టర్లను నియమించలేదు. ఇలా జిల్లా స్థాయిలో ఉండే పదవుల కోసం చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు ఎదురు చూస్తున్నారట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఆశావహులు కూడా చాలా మందే ఉన్నారు. పోటీకి తహతహలాడుతున్న నేతలు అగ్రనాయకులకు ఇప్పటి నుంచే విజ్ఞప్తులు చేస్తున్నారు. మొన్నటిదాకా ఎంపీ ఎన్నికల కోడ్తో సమయం గడిచిపోయింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వస్తే పదవుల పంపిణీ మరింత జాప్యమవుతుందని ఆందోళనతో ఉన్నారు రేసులో ఉన్న నేతలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నామినేటెడ్ పదవుల వ్యవహారం ఇద్దరు కీలక నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తీసుకొచ్చిందట. ఆ ఎఫెక్ట్ ఇంకా కనబడుతుండటంతో ఇలాంటి వాటిల్లో ఇరుక్కోకుండా తమ పని చేసుకోవాలన్న వ్యూహంతో ఉన్నారట ఆశావహులు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆశావహులు జిల్లా అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా జిల్లా స్థాయి పదవులపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పదవుల జాతర ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. మరి ఆ గ్రీన్ సిగ్నల్ ఎప్పుడొస్తుందో, ఎవరి ఆశలు నెరవేరుతాయో అన్న చర్చ జోరుగా కొనసాగుతోంది. పదవుల రేసులో నేతలు తమ కష్టాన్ని, తమ అనుభవాన్ని పార్టీ నాయకత్వం ముందు పెడుతున్నారు. దశాబ్ద కాలంగా పార్టీనే నమ్ముకుని ఉన్నామని కొందరంటుంటే ఆపత్కాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచామనేది మరికొందరి మాట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నామినేటెడ్ పదవుల వ్యవహారమైతే ఇద్దరు మంత్రులకు ఏ బాంబు రుద్దుకున్నా తగ్గని తలనొప్పిగానే మారిందట. ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించేలా పదవుల విషయంలో పార్టీ నాయకత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి.